హే గైస్, హోప్ అంతా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మనం కొన్ని హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ యూజ్ అయ్యేవి ఈ వీడియోలో చూస్తాను. అండ్ వాటి కరెస్పాండింగ్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీకు ఒకవేళ నచ్చినట్టయితే యూ కెన్ రిఫర్ టు దట్ లింక్ అండ్ యూ కెన్ పర్చేస్ దెమ్. ఈ హౌస్ హోల్డ్ ఐటమ్ మనకి మన కిచెన్స్లో స్పూన్స్ ఇవన్నీ అరేంజ్ చేసుకునే దగ్గర కొంతమందికి స్టీల్వి అలా ఉంటాయి కదా. సో అలాగా అరేంజ్ చేసుకునేటప్పుడు ఈ బాక్స్ అనేవి యూజ్ అవుతాయి. ఐ షో యూ క్లియర్లీ. ఇదిగోండి గైస్, సో దీస్ ఆర్ ద వన్స్. ఆల్మోస్ట్ మనకి ఒక ఐ షో యూ ఇట్లా ఒక సెట్, వన్ బాక్స్ అండ్ సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్. అండ్ వీటిల్లో కూడా నేను క్లియర్గా చూపిస్తాను. ఆర్గనైజ్ చేసుకోవడానికి మనకి స్టెప్స్ లాగా ఇచ్చారు. ఎలా యూజ్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. ఇలా ఉంది కదా, దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనకు కావాల్సినట్టు మనము కిచెన్లో మనకి ఎలా కావాలో అలా పెట్టుకోవచ్చు. సో యా, చూసారు కదా, ఇలా ఉంది. అండ్ మనకు ఒకవేళ చిన్న చిన్నవి ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ ఏం చేశాడు అంటే ఇట్లా బ్లాక్లా ఇచ్చాడు. అండ్ ఈ బ్లాక్ దగ్గర మనం ఇలాగా పెట్టుకోవచ్చు. సో దట్ మీకు చిన్నవి ఏమైనా ఉంటే ఇందులో అరేంజ్ చేసుకున్నట్టు, ఆరల్స్ ఇంత చిన్నవి ఉండవు అనిపిస్తే, సో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న స్పూన్స్ ఉన్నాయనుకోండి, సో ఈ సెక్షన్లో పిల్లల స్పూన్స్ అలాంటివి ఏమైనా ఉంటే అవి ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. అర్థమవుతుంది కదా. సో అలాగా ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. అండ్ ఇలాంటివి ఒక 3 వచ్చినాయి. మీకు కిచెన్లో యూజ్ అవుతాయి ఇవి స్పూన్స్ అలాంటివి పెట్టుకోవడానికి. బిఫోర్ ఇలా ఉండేది, లైక్ ఇలా ఉంటే కొంచెం మనకి డస్ట్ పట్టడం అలాంటిది అంతా జరుగుతూ ఉంటుంది. అండ్ ఒకవేళ ఏమన్నా సూప్ ప్యాకెట్స్ అలాంటివి అరేంజ్ చేసుకోవాలన్నా కానీ మనం ఒకసారి చూపిస్తాను నేను ఎలా పెట్టుకోవచ్చు మనకి ఇక్కడ. సో ఇది కిచెన్ దగ్గర వచ్చిన కబోర్డ్ గైస్. జస్ట్ ఇది నా దగ్గర ఓన్లీ 3 ఉన్నాయి. సో అందుకని నేను ఇలా అరేంజ్ చేశాను. చూసారు కదా, నేను ఆ ప్యాకెట్స్ అవన్నీ కూడా ఇట్లా పెట్టేశాను. బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీదే చూసారు కదా. మీరు కావాలనుకుంటే ఇంకొంచెం ఆర్డర్ చేసుకోవచ్చు, ఇంకొక ప్యాక్. కావాల్సినట్టు నేను అరేంజ్ చేసుకున్నాను గైస్, కానీ మీకు కావాల్సినట్టు మీరు కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఒక పర్చేస్లో మనకి 3 బాక్సెస్ లాగా వచ్చినాయి, అలా 3 ఆర్గనైజర్స్. సో యా, దట్స్ ఇట్ ఫర్ దట్ ప్రోడక్ట్. మన కిచెన్లో మంచిగా ఆర్గనైజ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి అని అయితే నేను చెప్పగలను. అరౌండ్ 200 అట్లానే వచ్చేసినాయి ఆ 3 కూడా. యా, యాక్చువల్లీ ఈ సెట్ ఆఫ్ ఇది ఇంకొక ఆర్గనైజర్ సెట్ గైస్. సో ఇవి కూడా కొంచెం సిమిలర్గా ఉన్నాయి, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ. ఎందుకు అంటే ఇవి చిన్న చిన్న కప్స్ ఇవి కూడా వచ్చినాయి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి కొంచెం రెక్టాంగిల్, కొంచెం పెద్ద ట్రేస్ వచ్చినాయి. సో లెట్స్ సీ దీస్ వన్ ఆల్సో. ఎస్, సో దీస్ ఆర్ ద సైజెస్ గైస్. సో మనకి ట్రేస్ అన్నీ కూడా ఇలా వచ్చినాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మనం కిచెన్లోనే కాదు, మన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూడా అరేంజ్ చేసుకోవాలనుకుంటే అరేంజ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ఆల్సో ఎ చాయిస్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ చూసారు కదా, చిన్న కప్ సైజ్ ఒకటి వచ్చినాయి. అండ్ ఇవేమో రెక్టాంగిల్ సైజ్. బట్ ఇది ఎలాగా అంటే కొంచెం నాకు తెలిసి స్పూన్స్ ఆర్ ఒకవేళ వార్డ్రోబ్ దగ్గర పెట్టుకోవాలి అనుకుంటే మీ చైన్ సెట్స్ అలాంటివి పెట్టుకోవచ్చు, ఆర్ బ్రషెస్ అలాంటివి. అండ్ ఇంకొకటి ఇదే వచ్చేసేసి కొంచెం మీకు కంప్లీట్ రెక్టాంగిల్ కొంచెం పెద్ద సైజ్ వచ్చింది. సో ఇవి మీకు ఎలా కావాలంటే అలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు వార్డ్రోబ్ దగ్గర కానీ అలాగా. యా, ఇలాంటివి. అండ్ ఈ చిన్న కప్స్ వచ్చేసి 3 వచ్చినాయి గైస్. అండ్ ఇవి వచ్చేసి 2 వచ్చాయి. అండ్ ఈ పెద్ద రెక్టాంగిల్ కూడా 2 బాక్సెస్ వచ్చినాయి ఓవరాల్గా. అండ్ కంప్లీట్గా అయితే మనకి సెట్ 8 ఉన్నాయి. 3 చిన్నవి, 2 మినీ అండ్ 2 లార్జ్ వన్స్. ఓకే, సారీ అబౌట్ దాట్. ఇవి కూడా 3 వచ్చినాయి, సారీ గైస్. సో ఈ రెక్టాంగిల్ ఉన్నాయి కదా, ఇవి కూడా 3 వచ్చినాయి. సో వీ హ్యావ్ ఓవరాల్ 3 3 6 + 2 8 బాక్సెస్ ఉన్నాయి ఓవరాల్గా మనకి. సో మీకు ఎలా కావాలంటే అలా ఇండివిజువల్గా ఆర్గనైజ్ చేసుకునే వాళ్ళు
చాయిస్. అండ్ క్వాలిటీ వచ్చేసి కూడా ఇది మంచిగా కొంచెం గట్టిగానే అనిపిస్తుంది గైస్. అండ్ ఇవి నేను మీషోలోంచి పర్చేస్ చేశాను. సో మనము అంతగా ఇరిగిపోతే మళ్ళీ పెట్టుకోవచ్చు. బికాస్ వుడ్ వర్క్ అంటే మనం చేయించుకుంటే మన స్టార్టింగ్లోనే చేయించుకోవాలి. ఆర్ఎల్స్ తర్వాత ఇదిగోండి ఇలాంటివి పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది మనకి. అంటే మన లుక్ నీట్గా ఉండడానికి అలాంటివి. సో పర్వాలేదు, యూ కెన్ అంటే వర్దీగా ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు, మరీ ఎక్కువ కాస్ట్లో లేకుండా ఉన్నప్పుడు. సో యా, నేను చూపించిన 2 ప్రోడక్ట్స్ కూడా కొంచెం యూస్ఫుల్ అనే చెప్తాను గైస్. ఎస్. Yeah, so this is the product which can be helpful for most of the people. ఇది మన ఇంట్లో స్పెక్స్ ఉంటాయి కదా, గాగుల్స్ అలాంటివి. సో గాగుల్స్ కలెక్షన్ ఎక్కువ చేసే వాళ్ళకి స్టోరేజ్కి ఏదైనా ప్రాబ్లం అవుతుంది కదా. ఒకవేళ ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఈ ఆప్షన్ తెలిసే ఉంటుంది. సో అలా తెలియని వాళ్ళకి నేను ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇది నేను మీషోలోంచి పర్చేస్ చేశాను. అండ్ ఇది నాకు ఆల్మోస్ట్ 250 అండర్ 250లోనే వచ్చేసింది గాయస్ మీషోలో. నేను సేమ్ ప్రోడక్ట్, ఐ హోప్ క్వాలిటీ కూడా నాకు రివ్యూ పిక్స్లో చూస్తే మోస్ట్లీ సిమిలర్గానే కనిపించింది మింత్రాలో. కానీ ఇదే ప్రోడక్ట్ని నేను మింత్రాలో చూస్తే ఆల్మోస్ట్ 600 ఉంది. ఐ కెన్ సే వీటికి అంత పెట్టాల్సిన నీడ్ అయితే లేదు. బట్ నేను బ్రౌన్ కలర్లో పెట్టాను, బ్లాక్ వచ్చింది. బట్ నేను మీకు చూస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను. అండ్ యా, సో ఆల్మోస్ట్ 5 కంపార్ట్మెంట్స్ వచ్చినాయి. 5 గాగల్స్ మీరు అరేంజ్ చేసుకోవచ్చు. బ్లాక్ కలర్, క్వాలిటీ కూడా ఇది లెదర్ ఆర్ చాలా గట్టిగా ఉంది. అండ్ హ్యాంగ్ చేసుకోవడానికి కూడా మీకు ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చు. మీరు చూస్తే లెట్స్ షో యూ, నేను మీ ముందే పెడుతున్నాను ఇలాగా అన్నీ కూడా 5 3 అంటే నేను ఇందులో పడుతుందా అని చెప్పి 2 ఎన్ని పడతాయి అసలు చూద్దాం, ఎలాగ విరిగిపోతుంది కదా ఒకవేళ అలా పెడితే అన్న థాట్ నాది. అందుకనే అట్లా పెట్టచ్చా లేదా. 2 పెట్టినా కానీ ప్రాబ్లం ఏం లేదు గైస్, విరగట్లేదు. సో ఇక్కడ చూడండి, సెకండ్ కంపార్ట్మెంట్లో నేను ఆల్మోస్ట్ 2 పెట్టాను. అండ్ నేను ఇట్లా ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డ్ చేసిన తర్వాత చూస్తే ఇట్ ఈస్ రియల్లీ గుడ్. ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి కూడా మీకు మంచి ఆప్షన్ ఉంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ ప్రోడక్ట్ నేను చెప్తాను. ఇది నేను మీషోలోంచి పర్చేస్ చేశాను. మీకు కావాలి అనుకుంటే యూ కెన్ పర్చేస్ ఇట్ త్రూ ద లింక్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.